హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. హెచ్ఎంపీవీ వైరస్ వామ్మాయి చైనా వాళ్ళు అడ్డమైన గిడ్డు తింటారు. ఆ తిన్న గ్యాస్ని మన ఇండియా వైపు వదిలితే మనకు అడ్డమైన రోగాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏం పని పాట లేదు. కరోనా లాగా మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అంట. మళ్ళీ లాక్డౌన్ పెడతారు. డబ్బులు ఏముండవు, పనులు ఉండవు. ఎక్కువ పిల్లలకే వస్తుందంట. బెంగళూరులో 2 పిల్లలకు వచ్చిందంట. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేయి, పిల్లలు ఒక 20 రోజులు స్కూల్కి రారు, ఈ హెచ్ఎంపీ వైరస్ జనాలకు స్ప్రెడ్ అవ్వట్లేదని చెప్పిన తర్వాతే పంపిస్తాము, నువ్వు కూడా పనికి వెళ్ళ మాకు. మళ్ళీ లాక్డౌన్లు పెడతారు. మళ్ళీ ఎన్ని ప్రాణాలు పోవాలో, ఎంత తతంగం అయిందో. 2020లో కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా జనవరి 1, 2, 3 వాట్ ద ఎఫ్ అని స్టార్ట్ అయింది. 2024లో కూడా జనవరి 1, 2, 3 వాట్ ద ఎఫ్ తోనే స్టార్ట్ అయింది. సేమ్ అప్పుడు కరోనా వైరస్ లాగా ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ అని వచ్చింది. అంతా అరిష్టం లానే ఉంది ఈ సంవత్సరం కూడా. ఈ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు ఈ వీడియో చేద్దాం అనిపించింది. అందుకే ఈ వైరస్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాను. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. లైక్ కొట్టకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, జాగ్రత్తలు పడతారు కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నమే చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటానియం వైరస్. ఇది చైనా నుంచి రాలేదు. 2021లోనే నెదర్లాండ్ లో గుర్తించారు. ఈ వైరస్ వస్తే గనక మనకి రెస్పిరేటరీ ప్రాబ్లం అయితే ఉంటది. అంటే శ్వాసనాళం, శ్వాసకోశ అంటారు కదా, దాని మీద అయితే ఎఫెక్ట్ పడుద్ది. అంటే లంగ్స్ కూడా పాడవుతాయి. ఇది ఎలా సోకుతుంది, మనకి ఎలా వస్తుందంటే సేమ్ కరోనా లాగానే జలుబు చేసిన వాళ్ళ దగ్గర ఉంటాం, కానీ లేకపోతే జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర, దగ్గుతో బాధపడే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ గాలి ద్వారా, లేకపోతే వాళ్ళు మాట్లాడే తుప్పర్లు వస్తూ ఉంటాయి కదా, వాటి ద్వారా అయితే మనకు సోకుతూ ఉంటుంది. ఇది వస్తే స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే దగ్గు, గొంతు నొప్పి, జలుబు, నీరసం, ఇవైతే బేసిక్స్ అండి. అంటే వచ్చిన స్టార్టింగ్ ఇట్లా ఉంటది. ఇది గనక ముదిరితే జ్వరం, ఆయాసం, ఛాతిలో నొప్పి, నిమోనియా, పిల్లి కూతలు, లేదా నిద్రపోతున్నప్పుడు ఇంకా వేరే వేరే సౌండ్స్ రావడం, అట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి. ఈ వైరస్ పైన కంగారు పడాలా వద్దా అంటే పెద్దగా కంగారు పడాల్సిన పని అయితే లేదు. బేసిక్స్ అంటే బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజర్ పూసుకొని బయటకు వెళ్ళడం, మాస్కులు వాడడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఏదైనా జలుబు దగ్గు ఉన్న వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడడం. ముఖ్యంగా పిల్లల్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి, పిల్లల్ని, పెద్దవాళ్ళని. ఎందుకంటే పిల్లల్లో పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఎక్కువగా వస్తుంది. ఈ పెద్దవాళ్ళలో ఆల్రెడీ నిమోనియా లేకపోతే దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీగా సోకుతుంది, వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వైరస్. సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. నార్మల్గా ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఇది మనం ఏమీ చేయలేదు. కొన్ని రోజులు జ్వరంలాగా వచ్చేసి తగ్గిపోతుంది, ఇబ్బంది లేదు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ మేమర్స్కి, ట్రోలర్స్కి తినదరక్క వామ్మో కరోనా లాగా హెచ్ఎంపీ వైరస్ అంట, మళ్ళీ లాక్డౌన్, ఇంకా మళ్ళీ సవాళ్ళు వేస్తాయి, ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అంత అయితే లేదు. జనరల్గా ఇప్పుడు మనం ఎట్లాంటి బేసిక్స్ ఫాలో అవుతున్నామో అవి ఫాలో అయితే సరిపోతుంది. అంటే కరోనా టైంలో ఇట్లాంటి ఎవరు ఫాలో అయ్యేవారు కాదు, అందుకే ఆ వైరస్ అంత ఈజీగా స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు, శానిటైజర్లు కానీ లేకపోతే మాస్క్లు కానీ చాలా మంది వాడుతున్నారు కాబట్టి అంత ఈజీగా అయితే స్ప్రెడ్ అవ్వదు. బెంగళూరులో 2 కేసులు అయితే నమోదైనాయి చిన్నపిల్లల్లోకి. వాళ్ళ హెల్త్ కూడా ఇప్పుడు బాగానే ఉంది. అంటే వాళ్ళేం చనిపోలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చనిపోయారంట, జాగ్రత్తగా ఉండనట్లు చెప్తున్నారు. ఇవైతే ఫేక్. కంగారు పడితే మీ రోగం ఎక్కువైతే తప్ప తగ్గదు. సో ప్రశాంతంగా ఉండండి, మంచి ఫుడ్ తింటూ మంచి హ్యాబిట్స్ని అయితే అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ శానిటైజర్ని కానీ మాస్క్ని కానీ ఇట్లాంటివి అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఈ హెచ్ఎంపీ వైరస్ నుంచి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ అయితే మంచిగా ఉండాలి. అంటే మీరు మంచి ఫుడ్ తింటూ, మంచి వ్యాయామం చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ ఇట్లాంటి ఉంటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి ఏ వైరస్ వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేదు. సో ముందు దాని మీద కేర్ తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, కొంచెం జాగ్రత్తలు పడతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. లేదా మాకు షేర్ చేసేంత ఓపిక లేదులే, మేమే చెబుతాం వాళ్ళకి, ఆ గొప్ప క్రెడిట్ మేమే తీసుకుంటామంటే మీరైనా చెప్పండి, పర్లేదు. ఏదో నేను చెప్పాను కాదు, అందరికీ తెలిస్తే బాగుందన్న ఉద్దేశంతో చేశాను. వీడియోని పంపించినా లేకపోతే మీ నోట్తో చెప్పినా కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.